అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 22 నుండి 29 వచనాలు చదువుకున్నాం. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరు గల యూదాను శీలను తమలో ఏర్పరచుకుని పౌలుతోనూ బర్నబాతోనూ అంత్యోకయకు పంపుట యుక్తమని అపోస్తలులకును పెద్దలకును సంఘమంతటికిని తోచెను. వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా, అపోస్తలులను పెద్దలైన సహోదరులను అంత్యోకయలోను సిరియాలోను కిలికియాలోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరచి ఈ మనుషులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారమిచ్చి ఉండలేము గనుక మనుషులను ఏర్పరచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్న బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా గనుక మనుషులను ఏర్పరచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయము కలిగెను. కాగా యూదాను శీలను పంపియున్నాము. వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతి పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ ఆవశ్యకమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా? అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. చదవబడిన దైవలేఖనం కొరకు చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సాధ్యమైనంత వరకు వెలుగులోనికి రండి. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఘనుడవైన మా దేవా, నీ ఘననామానికి స్తోత్రములు. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగా సూటిగా మాట్లాడండి. మా ప్రభువా, అనేకమైన సంగతులు మాకు ఆశీర్వాదకరంగా, మీకు మహిమకరంగా మాకు అందిస్తున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నా. అల్పుడను, నిష్ప్రయోజకుడను, బలహీనుడను బలపరచి ఉపయోగించమని, మీకు రావలసిన ఘనతను ఆపాదించుకొనమని కోరుచు. మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించి విడువక ఎడబాయక కృప చూపించి మా పక్షముగా మేలు చేసి మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచు ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన ఈ 22 నుండి 29 వచనాలను సందేశం అని మనము టైటిల్ పెట్టుకోవాలి. సబ్ హెడింగ్ సందేశం. వారు చేసిన తీర్మానం, ఆ తరువాత నిర్ణయించిన సత్యం ఎంతో వివరంగా చెప్పినట్లు
ఆ సందేశము ద్వారా కొందరికి, అనగా అన్యజనులుగా ఉండిన సహోదరులకు శుభములు చెప్పినట్లుగా మనము 22వ వచనం 23వ వచనాన్ని మనం విన్నాం. అయితే కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి అన్నాడు 24వ వచనం. ఏం చేస్తున్నారండి? మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ, మా బోధ కాదు, దేవుని బోధ కాదు, అపోస్తలుల బోధ కాదు, నమ్మదగిన బోధ కాదు, తమ బోధ. ఇప్పుడు ఎక్కువగా జరిగే బోధ అంతా తమ బోధ, తమ బోధే. తమ బోధ అనంటే తమకు అనుకూలమైన బోధ అని అర్థం. తమ బోధ అనంటే తాము కల్పించిన బోధ అని అర్థం. తమ బోధ అనంటే స్వలాభాపేక్ష కొరకైన బోధ అని అర్థం. తమ బోధ అనంటే మనుషులను సంతోషపరచే బోధ అని అర్థం. తమ బోధ అనంటే తమకిచ్చ వచ్చిన బోధ అని అర్థం. తమ బోధ అనంటే సాతానుకు అనుకూలం, దేవునికి వ్యతిరేకం అని అర్థం. ఎన్ని భావాలున్నాయో తమ బోధ అనే మాటలో. ప్రియులారా, ఇలాగున ఎందరో తమ బోధ చేత మిమ్మును కలవరపరచి మీ మనసులను చెరుపుచున్నారు. తమ బోధ అనంటే కలిపి చెరిపడి బోధ. తమ బోధ అంటే కలిపి చెరిపెడి బోధ. ఎన్ని పాయింట్స్ వచ్చాయి? రాశారా? రాయలేదన్నా, చాలా వచ్చాయి. మరి రాయాలి అలాంటివి. చెప్పే ప్రయత్నం చేస్తాను. మ్యూట్ రావట్లే. ఓకే. తమ బోధ, తమ బోధ మా యొద్ద నుండి వెళ్ళారు, నిజమే. వెళ్ళింది మా దగ్గరనే ఉండి, మా దగ్గరనే గాని, మా దగ్గర నుండే గాని మా దగ్గర నేర్చుకున్న బోధ కాదు. అది అపోస్తలుల బోధ కాదు. అది నమ్మదగిన బోధ కాదు. వారికి అనుకూలమైన బోధ, ప్రజలను సంతోషపెట్టే బోధ, ప్రజలను మెప్పించే బోధ, స్వలాభాపేక్షతో కూడిన బోధ, తమకు అనుకూలమైన బోధ, దురద చెవులు కలిగిన బోధ, ఎన్నో సంగతులు. వారికి మేము ఆజ్ఞ ఇచ్చి ఉండలేదు అన్నాడు. వారికి మేము ఆజ్ఞ ఇచ్చి ఉండలేదు. వారు చెప్పిన మాట అంటే మేము ఆజ్ఞ ఇవ్వకపోయినా. అందుకే కొంచెం మీరు వివేకం కలిగి, వివేచన కలిగి ఉండాలి. వివేకం, వివేచన ఎందుకన్నానంటే, ఒకవేళ వారు గాని పంపించినట్లయితే వారు సిఫారసు పత్రిక ఇచ్చి పంపించేవారు. ఇప్పుడు ఎక్కడున్నాయి సిఫారసు పత్రికలు? ఇలా వస్తున్నారు, అలా సేవకులం అంటున్నారు. ఇలా బయలుదేరుతున్నారు, అలా సేవకులు అంటున్నారు. బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ సేవకులు కాదు, సంచేసుకున్న వాళ్ళందరూ సేవకులు కాదు. మరెవరు సేవకులు? సంఘము సిఫారసు చేసి పంపించిన వారు సేవకులు.
పెద్దలైన వారు అప్పగించగా ప్రభు కృపకు అప్పగించుకొని పనికి వెళ్ళేవారు సేవకులు. అసలు ఈ క్రమాలే తెలియకుండా సేవ అని ప్రారంభించి చేసేవారున్నారు. అందుకే వారి జీవితం కానీ సాక్ష్యం కానీ సరిగా ఉండకుండా పోతుంది. దానివల్ల సమాజంలో సేవకులకు, అదే నమ్మదగిన నమ్మకమైన సేవకులకు సాక్ష్యము లేకుండా పోతుంది. అది సంఘాలు కనిపెట్టాలి. దాన్ని వివేకం వివేచన అంటారు కదా. అలాగున చాలా జాగ్రత్తగా సేవలో మనము ఆచితూచి అడుగులు వేయాలి. లేకపోతే ప్రయోజనం కంటే ప్రమాదమే ఎక్కువ ఉంటుంది. అవునా కదా? ప్రయోజనము కంటే ప్రమాదమే ఎక్కువగా కనిపిస్తుంది. కనుక జాగ్రత్త పడాలి. మేము వారికి ఆజ్ఞ ఇచ్చి ఉండలేదు అని చెప్పాడు. 24వ వచనం చివరి ముక్కలో. గలతీయులకు రాసిన పత్రికలో కూడా ఒక విషయాన్ని మనం గమనించవచ్చు. మొదటి అధ్యాయం 7వ వచనం. మొదటి అధ్యాయం 7వ వచనం. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మనల్ని కలవరపరచేవారు కొందరున్నారు. జాగ్రత్త. కలవరపరచేవారు, వారికి మరొక పేరేంటంటే గలిబిలి చేయువారు. వారికి మరొక పేరేంటంటే సంఘమును పాడు చేయువారు. వారికి మరొక పేరేంటంటే దుర్నీతి చేత సత్యమును అడ్డగించువారు. వారికి ఇంకొక పేరేంటంటే తమ స్వేచ్ఛానుసారంగా స్వేచ్ఛాపరులు. వారికి ఇంకొక పేరేంటంటే దేవుడిచ్చిన స్వాతంత్ర్యమును దుర్వినియోగపరిచేవారు. దేవుడిచ్చిన స్వాతంత్ర్యమును దుర్వినియోగపరిచేవారు. ఎన్ని పేర్లున్నాయనుకున్నారు? ఇంకా ఎన్ని పేర్లైనా పెట్టొచ్చు వాళ్ళకి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవలేఖనంలో క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచేవారు కొందరున్నారు. వీరంతా ఎవరు? సేవకులే, సేవలో ఉన్నవారే, సేవించేవారే. వెలుపలి వారి వలన నష్టం తక్కువ, లోపలి వారి వలన నష్టమే ఎక్కువ అన్నట్టుగా ఉంది. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయములో ఒక మాట చెప్తారు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 29లో క్రూరమైన తోడేళ్లు అనే మాట వాడబడింది. 30వ వచనంలో ఈడ్చుకొని పోయేవారు అని వ్రాయబడింది. అదే 30వ వచనములో వంకర మాటలు చెప్పువారు అని వ్రాయబడింది. ఎవరండి? వంకర మాటలు చెప్పేవారు, ఈడ్చుకొని పోయేవారు, తోడేళ్ళు అని చెప్పారు. సరేలేండి, మన పాటలు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో
గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనలను దాసులుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. ఎవరు? మన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులు. వారి వల్ల చాలా ప్రమాదం ఉందండి. ప్రమాదాలను గమనించి జాగ్రత్త పడితేనే గాని లేకపోతే లాభం లేదు. అదే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు. మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభునందు మిమ్మును గురించి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. అర్థమైందండి? కలవరపెట్టే ఏ ఒక్కడైనా తగిన శిక్ష భరిస్తాడు. సహోదరులారా, సున్నతి పొందవలనని నేను ఇంకను ప్రకటించుచున్న ఎడల ఇప్పటికి నీ హింసింపబడనేలా ఆ పక్షమున శిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును గదా. మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు. కలవరపెట్టేవారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు అన్నాడు. కాబట్టి జాగ్రత్త పడాలి. కలవర పెట్టకుండా చూసుకోండి. కలవర పెట్టేవాళ్ళు ఎవరైనా వాళ్ళు తగిన మూల్యాన్ని అనుభవిస్తారు అన్నాడు. కాబట్టి వారు ఆ రోజు చెప్పింది, వారు మా అనుమతి లేకుండానే మీ మధ్య కలవరపరచుచున్నారని అపోస్తలులు పెద్దలు చెప్పుచున్నారు. కనుక మనుషులను ఏర్పరచి ఈ కలవర పెట్టే వారి కలవరాలలో నుండి కాపాడబడటానికి కొందరిని ఏర్పరచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు. ఈ కలవరపరిచే వాళ్ళందరూ ఎవరంటే, ఒక ముఖలో చెప్పనా అండి, ఇక్కడ దీన్ని ఆధారం చేసుకొని తమ పేరు కొరకు ప్రాకులాడే వాళ్ళందరూ కలవరపరిచేవారే. తమకు కాదు పేరు రావాల్సింది. పాట పాడితే పేరు ఎవరికి రావాలి? ప్రభువుకు రావాలి. ప్రార్థన చేస్తే పేరు ఎవరికి రావాలి? ప్రభువుకు రావాలి. ఏమండి? స్తుతులు చెల్లిస్తే పేరు ఎవరికి రావాలి? ప్రభువుకు రావాలి. పరిచర్య చేస్తే పేరు ఎవరికి రావాలి? ప్రభువుకు రావాలి. ప్రసంగం చేస్తే పేరు ఎవరికి రావాలి? ప్రభువుకు రావాలి. కానుకిస్తే పేరు ఎవరికి రావాలి? ప్రభువుకు రావాలి. ఏమండి? మందిరంలో వస్తువులు ఏవైనా ఇస్తే పేరు ఎవరికి రావాలి? ప్రభువుకు రావాలి. కానీ ఏం చేసినా మనకేమి రావాలని చూస్తాం? మన పేరే వినబడాలి. మన పేరే. అవునా కదా? ఇవాళ పేరు కొరకు క్రైస్తవ్యంలో ప్రాకులాడే వాళ్ళు 100కి 90% ఉన్నారని. క్రైస్తవ్యంలో పేరు కొరకు ప్రాకులాడే వాళ్ళు 100కి 90% ఉన్నారు. దయచేసి అది మంచిది కాదు అని చెప్తున్నాడు. సరే, అందువల్ల ఇప్పుడు అక్కడ ఏర్పరచి ప్రభు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనినా కదా, ప్రభు కృపకు అప్పగించుకొనినా అని వ్రాయబడింది. ప్రభు పేరు కొరకు అప్పగించబడిన అని వ్రాయబడింది. ఆయన నామము నిమిత్తము అప్పగింపబడిన అని మనం విన్నాం. ఇలాగున యేసుక్రీస్తు ప్రభు ఎందుకు అప్పగించుకున్నాడో
మనం ఎందుకు అప్పగించుకోవాలో, మనకేమి అప్పగించాడో కూడా మనం విన్నాం. కాబట్టి ఈ విషయాలు చాలా జాగ్రత్త. మళ్ళా ఒకవేళ ఈ 3 మాటలు గుర్తు లేకపోతే ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. లేదు అనంటే మీకు మీరుగా ధ్యానం చేయండి. దేవుడు మన కొరకు తన కుమారుని ఎలాగున అప్పగించాడు, ఎందుకు అప్పగించాడో మనం అది అర్థం చేసుకోవాలి. రెండవదిగా, మనకేమి అప్పగించాడో అప్పగించుకున్న మనం దేవునికి మనం ఎలాగో అప్పగించుకోవాలో విన్నాం. అప్పగించుకున్న వారికి మూడవది, ఆయన ఏమి అప్పగించాడో అది ఎరిగిన వారంగా ఉండాలి. ఆయన అప్పగించుకున్నాడు, మనం అప్పగించుకోవాలి. మనం అప్పగించుకుంటే ఆయన మనకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడు. వెరీ క్లియర్. అర్థమైందండి? ఆయన మన కొరకు అప్పగించుకున్నాడు, మనం ఆయన కొరకు అప్పగించుకోవాలి. ఆయన కొరకు అప్పగించుకుంటే ఆయన మనకు కొన్ని అప్పగిస్తాడు. ఆ అప్పగించబడిన వాటిని కాపాడాలి నమ్మకంగా. అసలు ఆయన ఎందుకు అప్పగించుకున్నాడో తెలియదు, మనం ఎలాగ అప్పగించుకోవాలో తెలియదు. అప్పగించుకున్న వారికి ఆయన ఏం అప్పగిస్తాడో అప్పగించాడో తెలియదు. ఇవన్నీ తెలియకుండా మనము సేవ 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 సేవ, చాలా ఈజీగా ఉంది సేవ అంటే, చాలా తేలిగ్గా ఉంది పరిచర్య అంటే. చాలా జాగ్రత్త అండి ప్రియులారా. విషయాలు సరిగా అవగాహన లేని పరిచర్య మనం చేయొద్దండి. ఒకవేళ తెలియకపోతే తెలుసుకోవాలి. తెలుసుకున్న మనము తెలియని వారికి తెలియచేయాలి. దైవ లేఖనాలలో ఎన్నో వాస్తవిక సత్యాలు వ్రాయబడ్డాయి. వాటన్నింటినీ మనం అర్థం చేసుకోవాలి. నేనేది చెప్పినా చెల్లుద్ది అనుకుని వెళ్ళిపోయాము అంటే రేపొద్దున మనము దేవుని ఎదుట దోషిగా నిలబడాల్సి వచ్చింది. అవును కదా? దేవుని ఎదుట దోషిగా నిలబడకూడదండి. రేపు ప్రభు ఇచ్చే కిరీటాల కొరకు నిలబడాలి తప్ప దోషిగా మాత్రం ఎవ్వక్కరూ నిలబడకూడదు. అది ఇప్పుడే మనం ఇక్కడే జాగ్రత్తగా తెలుసుకోవాలి, వివరంగా తెలుసుకోవాలి, సంగతిని సరిగా మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా ఎవరికి వారి సిద్ధపాటు కలిగి ఉంటే అది ప్రయోజనమని ప్రభుపక్షంగా ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నాను. సంగతులను సరిగా అర్థం చేసుకోండి ప్రియులారా. సరే, ప్రభు పేరు కొరకు అప్పగించుకుని వారున్నారు. ఆ బర్నబా పౌలుతో కూడా మీ వద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయము కలిగెను అన్నాడు. వారికి అందరికీ ఏకాభిప్రాయం కలిగింది. 25, 26 వచనాలలో వారికి అందరికీ ఏకాభిప్రాయము కలిగినట్లుగా మనము చూస్తున్నాం. నిజమే ప్రియులారా, ఏకాభిప్రాయము కలిగింది. ఇక బర్నబా పౌలు ప్రభు కొరకు అప్పగించుకొని ఉండగా, బర్నబా పౌలు ప్రభు కొరకు అప్పగించుకొని ఉండగా 14-18 చూడండి. 14-19 అంత్యోకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయిననుకుని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి అని మనం చూస్తున్నాం. ఆ తర్వాత వారేం చేశారు? వారు వెళ్ళి ప్రభు పని చేస్తున్నారు అని మనం 20లో చూస్తాం. 24లో వారు దేశమంతటా సంచరించి అనే మాట చూస్తాం. అప్పగించుకున్న వారి బాధ్యత వేరుగా ఉంటుంది. ఎంత శ్రమొచ్చి వాళ్ళ మీద పడిందో,
ఉరుము ఉరిమి పిడుగుల వారి మీద పడితే సేవ ఆగిందా? పని ముందుకు సాగిపోతా ఉన్నారు. ఎలాంటి పరిస్థితిలోనైనా అది అప్పగించుకున్నవాడు. రెండంటే సాకులు చెప్పి చల్లగా కూర్చునేవాళ్ళు కాదు. మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించాల, కార్యాలు చూపించాల ప్రభు కొరకు. నిజమండి, ప్రభు కొరకు అలాగున కార్యాలు. అసలు 21వ అధ్యాయం 13వ వచనంలో పౌలు ఏమన్నాడో చూడండి. ప్రభు కొరకు అప్పగించుకున్న వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో. పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తం యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పు. అంటే అప్పగించుకున్నాడు గనుక ప్రభు కొరకు ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు? చనిపోవడానికి. మీరు యెరూషలేముకి వెళ్ళొద్దంటారే, అక్కడ బంధించబడతానని భయంగా ఉన్నారే, బంధించబడటానికి కాదు, చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానన్నాడు. ఇది అప్పగించుకున్న వారిలో ఉన్న గొప్ప సంగతి. దేవుని కొరకు అప్పగించుకున్న వారి తీరు వేరుగా ఉంటుంది. తీరు వేరుగా ఉంటుంది. ప్రియులారా, అంటే ఒక చిన్న మాట ఎగ్జాంపుల్ కొరకు చెప్తున్నాను కానీ ఎవరిని ఉద్దేశించి కాదు. మొన్న ప్రవీణ్ గారి సంగతిలో హత్య 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 అని చాలా మంది చెప్పారు. ఆ తరువాత రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎన్నో అనుమానాలకు తావుగా ఉన్నది. ఆ అన్ని రకాల అనుమానాలకు తావుగా ఉండగా అప్పుడు మాట్లాడిన నోర్లు ఇప్పుడు మాట్లాడాయా? లేవు. ఎందుకని చెప్పండి? ఎందుకని? కొంతమంది మాట్లాడుతూనే ఉన్నారు. డాక్టర్ కేఏ పాల్ గారు హైకోర్టులో కేసు కూడా వేశారు. వేళ్ల మీద చెప్పొచ్చు, ముగ్గురు మా- నలుగురు మాట్లాడుతున్నారు అంతే. మాట్లాడితే కేసు పెడుతున్నారు. అది తగున చర్యలు తీసుకుంటామని అనగానే అప్పుడు బలంగా మాట్లాడి వీడియోలు చేసిన వారందరూ ఇప్పుడు ఏమయ్యారు? మౌనంగా ఉన్నారు. మీకు అర్థమైంది అనుకుంటా. అంటే మనకెందుకు లేక అనుకున్నారు ఏమో. సరే, నేను ఇదేమి వారిని బ్లేమ్ చేయాలనే ఉద్దేశం కాదు. అంటే ఆ రోజుల్లో కూడా ప్రభు పేరు కొరకు అప్పగించుకున్న వాళ్ళు ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. ప్రభు పేరు కొరకు అప్పగించుకున్నటువంటి వాళ్ళు దేనికైనా వారు సిద్ధమయ్యారు. నిజంగా అప్పగించుకున్న వాళ్ళు తీరు ఇది. అప్పగించుకోనోళ్ళ తీరు అలాగుంటుందని చెప్పడానికే గాని నేను ఎవరినో అనాలని, వారి చేత మరలా అనిపించుకోవాలని నా ఉద్దేశం అయితే కాదు. అంటే మీకు అంటే ఏదైనా ఇబ్బంది కలుగుద్ది అని అనగానే ఎక్కడోళ్ళు అక్కడ ఏమవుతారు? సైలెంట్ అవుతా ఉంటారు. అలాగని వెనక్కి తగ్గినంత మాత్రాన మేమేం ఓడిపోయినట్టు కాదు. సింహం వెనక్కి తగ్గింది అని అంటే బలంగా జూలు జులుపుకొని ముందుకు పరిగెత్తుద్దని మళ్ళా చెప్తాం. నిజమా కదా? కనుక ఏది ఏమైనా ప్రియులారా, దైవ చిత్తానుసారంగా జరిగిన అది ఎవరు చేసినా లేక ప్రమాదం జరిగినా అది దేవుని చిత్తమును బట్టి జరిగింది. ఎందుకంటే ఇక అది దేవుని చిత్తానికి మనం అప్పగించాలి.
దేవుడే తగిన న్యాయం చేస్తాడని విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. అలాగున ఒకవేళ ఆ మాట్లాడిన వారికి ఆ ఆలోచన వచ్చి అలా ఉన్నారు ఏమో నాకైతే తెలీదు. అలాగని వారిని వెళ్ళమని కాదు, ఆగమని కాదు. అంటే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు కొంచెం చెప్పాలని అలా చెప్పానంతే. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనంలో వ్రాయబడినట్లు ప్రభు పేరు కొరకు మనము అప్పగించుకున్నట్లయితే, ఇదిగో ప్రభు పేరు కొరకు అప్పగించుకున్న వాళ్ళు ఏం చేశారు? మీరు ఏడ్చి నా గుండె ఎందుకు బద్దలు చేస్తారు? నేను యెరూషలేములో బంధింపబడడానికి కాదు, చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు. కనుక ఒకరికొకరు మనుషుల కొరకు చనిపోవడం కాదండి, దేవుని కొరకు చనిపోయే వారంగా ఉండాలి. కనుక మనుషుల కొరకు కాదు, దేవుని కొరకు మనము అంతటి గొప్ప త్యాగాన్ని చేసే వారంగా మనం ఉండాలని సత్యాన్ని చెప్పాడు. ప్రభు కొరకు తమను తాము అప్పగించుకున్నారు గనుకని అద్భుతమైన సేవ వారి ద్వారా జరిగింది. ప్రభువుకు మనము ఎంతగా సమర్పణ చేసుకుంటామో అంతగా ఆశీర్వాదకరంగా పని జరుగుతుంది. ఆత్మలు రక్షించబడతాయి, సంఘములు స్థాపించబడతాయి, సంఘాలు స్థిరపరచబడతాయి, సంఘాలు వర్ధిల్లతాయి. ఏం జరుగుతాయి? సంఘములు, ఆత్మలు రక్షించబడతాయి, సంఘములు స్థాపించబడతాయి, సంఘములు స్థిరపరచబడతాయి, సంఘములు వర్ధిల్లతాయి. వారు వెళ్ళి అంత్యోకయ, సిరియా, కిలికియా ప్రాంతముల వారికి ఆ పత్రికల విషయమై తెలుపుచు నోటి మాటల ద్వారా తెలియజేసేటివారు. అన్యజనుల నుండి రక్షణ పొందుచున్న వారిని ఆదరించవలనని తలంచిరి అని మనం చూస్తున్నాం. ఇలాగు అపోస్తలులు పెద్దలు నిర్ణయించిన విధుల ద్వారా ఆదరించుట యుక్తమని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. 29వ వచనం. వారు ఆదరించడానికి వారు బయలుదేరినట్లుగా మాకును పరిశుద్ధాత్మకు తోచెను అని చెప్పారు. నిజమే. 19వ వచనంలో చెప్పారు కదా, కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక మరేం చేయాలి? ఆదరించాలి. కష్టపెట్టక ఆదరించే వారంగా ఉండాలి అని చెప్తారు. అవును ప్రియులారా, కష్టపెట్టక ఆదరించే ఒక గొప్ప స్థితిని మనము కలిగి ఉండాలి. 5వ అధ్యాయం అపోస్తల కార్యాలు 32వ వచనం. మేమును దేవుడు తమకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నారు. 29లో ఏమన్నారు? పరిశుద్ధాత్మకును మాకును తోచెను అన్నారు కదా. ఇక్కడ వారు పరిశుద్ధాత్మను కలుపుకొని చెప్తున్నారు. దేవుడు తమకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి అన్నాడు. 8వ అధ్యాయం 29వ వచనం. 8:29. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పాను. చూడండి, దేవుని దాసులు పరిశుద్ధాత్ముడు కలిసి పనిచేసే విధానాన్ని ఎంత తేటగా చెప్తున్నాడు. ఆత్మ ఫిలిప్పుతో నీవు రథము దగ్గరకు వెళ్ళు అని చెప్పగా బయలుదేరినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారో తేటగా చెప్పి 14వ అధ్యాయం 26వ వచనం యోహాను సువార్తలో 14:26లో
ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును. పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులు మీకు జ్ఞాపకము చేయును. చూడండి ఎలాగున దేవుని కొరకు అప్పగించుకున్న వారితో ఆత్మదేవుడు కలిసి పనిచేస్తాడు అనడానికి 16వ అధ్యాయం 13వ వచనం కూడా చదవచ్చు. యోహాను సువార్త 16:13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఆయనే మీకు బోధిస్తాడు అన్నాడు. ఆయనే మీకు సంగతులను జ్ఞాపకం చేస్తాడన్నాడు 15వ అధ్యాయం 26వ వచనంలో. ఇక్కడ సంభవింపబోవు సంగతులను తెలియజేస్తాడన్నాడు. పరిశుద్ధాత్మ యొక్క పని. పరిశుద్ధాత్ముని యొక్క పని ఏంటో చెప్పనండి ఒక్క ముక్కలో. దేవుని కొరకు ఎవరైతే తమ్మును తాము అప్పగించుకున్నారో ఆ అప్పగించుకున్న వారితో కలిసి ఆయన పని చేస్తాడు. అర్థమైందండి? కొంచెం చెప్పండి. మంచిది. వారితో కలిసి పని చేస్తాడు ఆయన. అందుకే అప్పగించుకొని దేవునికి సంపూర్ణంగా అప్పగించుకొని మనం పని చేస్తే ఆయన మనతో కలిసి పని చేస్తాం. ఆయన పని చేస్తే అది ఫలభరితంగా, అది దీవెనకరంగా, అది ఆశీర్వాదకరంగా, అది ప్రభువుకు మహిమకరంగా ఉంటుంది అని చెప్పడానికి ఏ సందేహం లేదు. అందుకే సంఘస్థులందరూ పరిశుద్ధాత్మ నడుపుదలకు పడి కొనసాగుతూ ఉండాలి. సర్వసత్యములో కొనసాగాలి. అది సంఘమునకు ఎంతో దీవెనకరం. అంతేగాని విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జించవలననుయే ఈ తీర్మానములోని విషయములు. ఈ తీర్మానములోని విషయములు. దీనిని చూడగా సున్నతి ఒక నిర్బంధమైన విషయముగా కనబడుచున్నది. దానిని నిర్బంధమైన విషయముగా దానిని తొలగించి దాని స్థానమున మాంసాహారములు తినవలెను అనేటట్లు వాటిని పేర్కొనినట్లు కనబడుతుంది. ఈ సంవాదములో ఎక్కడను బాప్తిస్మమును గూర్చిన ప్రస్తావన లేనే లేదు. బాప్తిస్మమును గూర్చిన ప్రస్తావన వారికి అక్కడ కనబడదు. ఈనాడు సున్నతికి బదులు బాప్తిస్మము స్థాపించబడినదనువారు మరి ఒకసారి యెరూషలేము సభ చేసిన తీర్మానమును జ్ఞాపకం చేసుకొనుట మంచిది అన్నాడు. సున్నతి బదులు బాప్తిస్మము స్థాపించబడిందని చెప్తా ఉంటారు. ఆ సభలో చేరిన వారు చాలా కాలం బాప్తిస్మమును ఆచరించిన క్రైస్తవ విశ్వాసులే. వీరిలో ఒకరైనను సున్నతి స్థానం బాప్తిస్మము ఉండవలెనని ప్రభు కోరినట్లు రుజువు చేయగలిగి ఉండిన ఎడల సంవాదము సమాప్తమై యుండియుందురు. ఈ విషయమై ప్రస్తావన లేనందున బాప్తిస్మము సున్నతి స్థానములో చేయవలసినవి ఆచారమని అప్పటి వరకు ఆదిమ సంఘము నెరవేర్చనని గాని ఆచరణలో పెట్టినని గాని రుజువులేమీ లేవు. కనుక జన్మ పాపం పోవుటకు బాప్తిస్మము అవసరమని కొందరు నేర్పిరి. ఏ పాపం పోవడానికి? జన్మ పాపం పోవడానికి బాప్తిస్మము అవసరమని కొందరు బోధ చేశారట. అని యెరూషలేము సభ యొక్క వాదోపవాదములు సున్నతి బాప్తిస్మము
సున్నతి స్థానం బాప్తిస్మము ఏర్పరచబడిందని ఎక్కడా పేర్కొనబడలేదు. ఈ సందర్భంలో గాని సంఘము యొక్క ఆరంభ సంవత్సర చరిత్రలో గాని ఈ విషయం ఎక్కడా పేర్కొనబడలేదు. కనుక యెరూషలేము యొక్క సభ తీర్మానం ఉభయులను సమ్మతిపరచే తీర్మానమే గాని అది ఆజ్ఞగా చెప్పబడలేదు. మత నిష్ఠ గల అతివాదులైన యూదులు రక్షణ సున్నతి అవసరమని రుజువు చేయలేకపోయారు వారు మాట్లాడిన తర్వాత. కానీ విశ్వాసము మూలమునని రక్షణ కలుగునని పౌలు సిద్ధాంతమును కూడా వారు శాంతముగా అంగీకరించలేకపోయారు. అందుచేత సున్నతి స్థానములో మాంసాహారాదులను తినుట లేక తినకపోవుటను గూర్చి కొన్ని పద్ధతులు సభవారు సూచించారు. అందువలననే దీనిని సమ్మతిపరచు తీర్మానం అంటారు. ఆ సందేశములో 22 నుండి 29 వచనాలలో ఆ సందేశం అని చెప్పాం. ఆ సందేశం యొక్క ఉద్దేశం సమ్మతిపరచు తీర్మానం. అసలు సత్యములను ఎదుర్కొనలేదు. ఇట్టి తీర్మానము బాహ్యముగా ఐక్యతను సాధించునే గాని అసలు సమస్యకు పరిష్కారము భావి కాలమునకు విడిచిపెట్టను. ఇట్టి తీర్మానం ఎప్పుడు మంచిది కాదని చెప్పలేము గాని ప్రత్యక్ష పరిస్థితులలో సాధ్యమైనంత వరకు మనము జాగ్రత్తగా ఆలోచించి ఏది శ్రేష్టమైనదో అదే మనము చెప్పడం, మనము ఆలోచన చేయాలి. ఏది శ్రేష్టమో అది మనము చెప్పాలి. ప్రియులారా, దైవ లేఖనాలలో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు ఒక్కొక్కటిగా మనము గుర్తించి లేఖనాలను బాగా పరిశీలనగా తెలుసుకొని అప్పుడు మాత్రమే మనము ఇది న్యాయవాక్కు, ఇది దైవ వాక్కు, ఇది రక్షణ వాక్కు, ఇది ప్రయోజనకరమైన వాక్కు, ఇది మేలు కలిగించే వాక్కు, ఇది సత్యమైన వాక్కు, ఇది అనుసరించవలసిన వాక్కు, ఇది దేవునికి మహిమ తెచ్చే వాక్కు అని ఎప్పుడు చెప్పగలం? లేఖనాలను బాగా పరిశీలనగా మనము అర్థము చేసుకున్నప్పుడే. బహుశా నేను ఈరోజు చెప్పింది మీకు చాలా మందికి ఏమో అర్థం అయి ఉండదు. అర్థమైందా? అర్థమైతే ప్రభుకు స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దైవలేఖనంలో సందేశములో సమ్మతిపరిచే తీర్మానాలు కొన్ని ఉంటాయి. వాటిని జాగ్రత్తగా ఆలోచించి వివేచనతో కార్యమును కొనసాగించవలసిన ఆవశ్యకత మన మీద ఉంది. జాగ్రత్త పడదాం. ప్రార్థన చేస్తాం. కృపా కనికరములు గల మా దేవ, కరుణావాత్సల్యములు గల మా ప్రియ ప్రభువా, మమ్మను ఎంతో ఎక్కువగా ప్రేమించిన వాడా, మమ్మను ఏమాత్రము విడువక ఎడబాయక కృప చూపించేవాడా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ. దేవా, ఎంత గొప్ప దేవుడవు నాయన, ఎంతో ప్రభావం గల దేవుడు, సాటి లేని దేవుడవు, సర్వశక్తిమంతుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, మాకు చాలిన దేవుడవైనందుకు మీకు స్తోత్రములు. మమ్మను ప్రేమించి మమ్మను నడిపించుచూ ఉన్న మా దేవ, మేము ఎలాగున మీకు మహిమ తేవాలో, మీకు అప్పగించుకొని మీ కొరకు ఎలాంటి సమర్పణ కలిగి త్యాగం చేయాలో ఇవన్నీ మాతో మాట్లాడుచూ ఉన్నారు ప్రభువా. ఎప్పుడైనా
ఎవరికైనా సమాధానపరచే సంగతులు, మీకు మహిమ తెచ్చే సంగతులను మేము బోధించి మిమ్మును మహిమపరిచేటట్లుగా సిద్ధపరుస్తూ ఉన్నందుల కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, మమ్మును మీరు జ్ఞాపకం చేసుకొని మమ్మును ఏమాత్రము విడువక ఎడబాయక కృపచూపుచూ ఉన్నందుకు మిమ్మును కొనియాడుచు మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమును స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,